నంద్యాల జిల్లాలో టీడీపీ నాయకుల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇలాకాలో టీడీపీకి చెందిన ఇరు వర్గాలు కట్టెలతో దాడి చేసుకున్నారు. సంజామల మండలం ఆకుమళ్ల గ్రామంలో ఈ ఘటన జరిగింది. టీడీపీకి చెందిన మల్లు మహేశ్వర్ రెడ్డి, దుబ్బ గోవిందరెడ్డి వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. మహేశ్వర్ రెడ్డితో పాటు మరొకరికి గాయాలయ్యాయి. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ ఇస్తారు. లోకేష్, చెప్పండి. సో ఒకే పార్టీలో ఇలాంటి వర్గ విభేదాలు బగ్గుమండడం తరచూ చూస్తున్నాం టీడీపీలో. ఏం జరిగింది, అప్డేట్ ఏంటి? అని మనం చూసుకున్నట్లయితే ఏదైతే నంద్యాల జిల్లాలో యొక్క టీడీపీ నాయకుల మధ్య వర్గ విభేదాలు అనేది తారాస్థాయికి వెళ్తున్న పరిస్థితి ఒక్క బనగానపల్లి నియోజకవర్గం అనేది కాదు, నంద్యాల జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో ఈ ఆధిపత్య పోరు అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సంజామల మండలం ఆకుమల్ల గ్రామంలో ఈ యొక్క టీడీపీ నాయకులైన మల్లు మహేశ్వర్ రెడ్డి, దుబ్బ గోవిందరెడ్డి మధ్య ఈ యొక్క వర్గ విభేదాలు ఉన్నాయి. ఈ యొక్క గ్రామ సంబంధించిన గ్రామ పెద్దల సంఘం ఆధిపత్యం కోసం రెండు వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుని ఈ నేపథ్యంలో తెల్లవారుజామున మాలు మల్లమేశ్వర్ రెడ్డి మీద ఈ యొక్క దుబ్బ గోవిందరెడ్డి వర్గీయులు దాడికి పాల్పడడం జరిగింది. ఈ యొక్క దాడిలో మహేశ్వర్ రెడ్డితో పాటు మరొక వ్యక్తికి గాయాలైనవి. వారిని కోయలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క గ్రామ పెద్దల సంఘం అనేది చాలా ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకోవడం జరిగింది. అయితే వీళ్ళు ఈ యొక్క టీడీపీ నాయకులు గొడవ పడుతున్నది ఒక ప్రజల కోసమో లేకుంటే గ్రామ అభివృద్ధి కోసం అనేది కాకుండా కేవలం వాళ్ళ ఆధిపత్యం కోసమే ఇటువంటి గొడవలకు దిగుతున్న పరిస్థితి కనపడుతుంది. అది కూడా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇలాకాలో ఇటుగా టీడీపీ నాయకులే వారే ఇట్లా దాడులకు పాల్గొనడం అనేది సరైనది కాదంటూ ప్రజల నుండి విమర్శలు అయితే వెలువెత్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు జరిగిన గొడవ మరి ఏ స్థాయికి చేరుతుందో అనే ఒక టెన్షన్ ఆ గ్రామంలో నెలకొన్న పరిస్థితి. ఈ యొక్క సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు అయితే విచారణ చేపట్టారు. అయితే ఇప్పటిదాకా కేసు అయితే నమోదు చేయలేని పరిస్థితి. ఎందుకంటే గొడవ జరిగింది ఒకే పార్టీకి సంబంధించిన రెండు వర్గాల మధ్య కాబట్టి వాటిని రాజీ చేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. హరి. ఓకే లోకేష్.